యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు 2025 మే 11వ తేదీ నుండి ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు మరికొన్ని నామములు ధ్యానించాలి. 178 విడిపించువాడు. ఎంత మంచి నామం అండి, విడిపించువాడు. దేవునికి ఎన్నో బిరుదులు. మనం ఒక 1000 లెక్క పెట్టినాం అంతేగాని దాంతో అంతం కాదు, లెక్కింపలేము ఆయనకున్న నామములు. ఎన్ని నామములతో కొనియాడినా తక్కువే. ఆయన విడిపించువాడు రక్షించువాడనై ఉండి, దానియేలు 6:27లో ఏ మాట ఉంది, ఆయన విడిపించువాడు రక్షించువాడనై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములు చేయవాడు. ఆయనే సింహముల నోటి నుండి దానియేలు రక్షించనని వ్రాయించాను. దానియేలు సింహముల నోటి నుండి దేవుడు విడిపించినాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్ని వాసన అంటకుండా అగ్ని గుండంలో నుండి విడిపించినాడు. ఆయన నిన్ను శ్రమల నుండి విడిపిస్తాడు, పాపం నుండి విడిపిస్తాడు, తెగుళ్ళు రాకుండా విడిపిస్తాడు, శాపముల నుండి విడిపిస్తాడు, విగ్రహానాదుల నుండి విడిపిస్తాడు, శత్రు భయం నుండి విడిపిస్తాడు, ప్రతి భయం నుండి విడిపిస్తాడు, శ్రమల నుండి విడిపిస్తాడు. దావీదు తన అనుభవంలో అంటాడు కదా, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించిన అతను కలిగిన శ్రమలన్నిటిలో నుండి విడిపించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. విడిపిస్తాను. ఒకవేళ ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న సమయంలో ఏదన్నా బంధకాల్లో ఉన్నావేమో, సాతాను కట్టిన కట్లలో ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులు కూడా ఒక కట్టు లాంటిదే కదా బంధకం. ఇవన్నీ కూడా ఆయన విడిపిస్తాడు. నువ్వు మొరపెట్టినప్పుడు విడిపిస్తాడు. 91వ కీర్తనలో మాట చూడండి, శ్రమలో నేను ఆయనకు తోడై ఉందను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదాను. 91:15 శ్రమలో నేను అతని తోడై ఉండేదను, అతని విడిపించి తాని గొప్ప చేసేదాను. విడిపించి వర్ధిల్ల చేస్తాడట. 68వ కీర్తన 6వ వచనం, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. బంధకంలో ఉండే వారికి దేవుడు విడుదలిస్తాడు. యోబు 5:19 చూడండి, 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించాం, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడునో తగలదు. హల్లెలూయా గట్టి చెప్దామా. ప్రజలు మన బాధలే చూస్తారు కానీ ఆయన విడుదల చూడాల, విడుదల కూడా చూడాలి. వీళ్ళకి ఎన్ని బాధలు వచ్చినా మీరు బాగానే ఉన్నారు కదా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు వారిని విడిపిస్తున్నాడు. 6 బాధలు వచ్చినాయి, దేవుడు వారిని విడిపించినాడు. 7 బాధలు వచ్చినాయి, వారికి ఏ కీడు కూడా తగలలేదు. అంటే దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అని అర్థం. 34వ కీర్తన చూడండి, 17వ వచనం, నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. దేవుని స్తోత్రం. అక్కడే 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించాను. చూడండి, అన్నిటిలో నుండి రక్షిస్తాడు. అందుకే మనం ప్రార్థన మరోదు, ఆయన నిన్ను విడిపిస్తాడు. బలత్కారుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను, దుష్టుల చేతిలో నేను విడిపిస్తాను. ఎన్నాళ్ళు భయంతో గడుపుతారు, ప్రతి దాన్ని భయపడుతూ. వాళ్ళు ఏదైనా కీడు చేస్తారు, మంత్రాలు చేస్తారు, చంపేస్తారు. విశ్వాసులు దేనికి భయపడరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారి ప్రాణాలు పోతే కూడా వారు భయపడరు, ఎందుకంటే వారు తెలుసు వారి ప్రాణం దేవుని చేతిలో ఉందని. ఆయన సెలవు లేకుండా ఎవరు ఏ కీడు చేయలేరని నమ్ముతారు అంతే. నువ్వు ప్రార్థన చేసి దేవుని స్తుతి, విడిపించువాడవు దేవా, ప్రతి చీకటి నుండి, ప్రతి ఇబ్బంది నుండి, అపాయం నుండి నీవు మమ్మల్ని ఏం చేయాలి, విడిపించాలి. కనుక విడిపించువాడు, ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించదు, నీవు నన్ను మహిమపరచదు. 50వ కీర్తన 15వ వచనం, 107:6వ వచనం, వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టది, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు.
మరి ఒక నామం పరిపూర్ణుడు, 179. పరిపూర్ణుడు, పర్ఫెక్ట్. గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. మీ పరలోక తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. యువర్ ఫాదర్ ఇన్ హెవెన్ ఈజ్ పర్ఫెక్ట్, సో యూ ఆల్సో విల్ బి పర్ఫెక్ట్. అది ఎంత మంచి మాట. మనం పరిపూర్ణం ఎవరు లేమండి, పరిపూర్ణంగా ఉండలేమండి, ఏదో ఒక లోటుపాటు ఉంటుందండి ప్రతి వారిలో అని అంటాం. కానీ దేవుని వాగ్దానం ఉంది, ఆయన పరిపూర్ణుడు కనుక తన బిడ్డలను కూడా ఆయన పరిపూర్ణులుగా చేయగలడు. మరి కొన్ని మార్గాలు చెప్పినాడు. లూకా సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము 43 నుండి 48. ఇట్ షోస్ హౌ యూ షుడ్ బి పర్ఫెక్ట్. పరిపూర్ణంగా నువ్వు ఎలా ఉండాలి, దేవుని స్వభావం కలిగి ఉండాలని అర్థం. దేవుడు క్షమిస్తాడు, నీలో ఆ క్షమాభావ స్వభావం ఉండాలి. దేవుడు ప్రేమిస్తాడు, నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కాపాడుతాడు, దేవుడు ఇతరులకు కాపుదలగా ఉండాలి. దేవుడు మరి ఇస్తాడు, నువ్వు కూడా ఇతరులకు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. అంటే ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్. శత్రువులను ప్రభు ప్రేమించినాడు, శిలువలో వేలాడుతూ కూడా వీరేం చేస్తున్నారో తెలియదు నేను క్షమించమన్నప్పుడు అదే స్వభావం నీలో ఉండాలి. నిన్ను కీడు చేసిన వారిని నువ్వు ప్రేమిస్తున్నావా? నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? నిన్ను గాయపరిచే వారిని క్షమిస్తున్నావా? నువ్వు చేస్తే తప్పకుండా నువ్వు పరిపూర్ణతలోనే ఉన్నావు. ఆయన తన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృపను పంపిస్తాడని. కృప పొందుకోవాలి కదా. ఒక శత్రువును క్షమించాలంటే కృప కావాలి, నీ వల్ల కాదు అది. లేదు నేను క్షమించనండి, కొందరు క్షమిస్తారు కానీ మళ్ళీ అంటారు నువ్వు చేసింది నేను ఎప్పుడు మర్చిపోను, నాకు గుర్తుంది, నువ్వు చేసినవన్నీ నాకు గుర్తుంది. అదేం క్షమాపణ? అది ముందు మర్చిపోవాలి. ఆయన తన వీపు వెనకతట్టు కదా మన పాపాలన్నీ కూడా పారవేసినాడు. ఆయన అంతగా మనల్ని క్షమిస్తే మనం ఇతరులను కూడా తప్పకుండా క్షమించాలి. ఆ క్షమాపణ ఉన్నప్పుడు పరిపూర్ణత వస్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 43 నుండి 48 వచనాలు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ధర్మశాస్త్రంలో. నువ్వు పొరుగువాని ప్రేమించాలి, శత్రువును ద్వేషించాలి. కంటికి కన్ను, పన్నుకు పన్ను, కీడుకు ప్రతి కీడు చేయాలని ఉన్నది. కానీ అలా కాదు. కృత నిబంధనలో యేసు ప్రభు ప్రేమ, క్షమాపణ స్వభావం నేర్పించినాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, అంటే యేసు ప్రభు అంటున్నాడు, నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. అది చెడ్డవాడి మీదను మంచివాడి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించున్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వాడిని ప్రేమించడం మీకేం ఫలం కలుగును? సుంకరులు అలాగ చేయించున్నారు కదా, మీ సహోదరులకు మాత్రం వందనం చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినది ఏమి? అన్ని జనులను అలాగ చేయించున్నారు కదా, మీ పరలోపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదారు. కొందరు కోపం వస్తే ప్రైజ్ లాట్ చెప్పారు, అది దేవుని బిడ్డల స్వభావం. గొప్ప దేవుడు పరిపూర్ణుడు. ఆయన ఎలాగూ సిలువలో అంతగా సహనము వ్యక్తపరిచినాడు కదా. ఆయన మొట్టమొదటి 7 మాటల్లో మొట్టమొదటి మాటనే క్షమాపణ కొరకున్న విజ్ఞాపన. తండ్రి వీరేం చేసినారో తెలియదు, వీరిని క్షమించు. ఇప్పుడు ఇంట్లో భార్య భర్తలు కలహిస్తే కూడా కొందరు చాలా దినాలు మాట్లాడారు, భర్తతో మాట్లాడారు, భార్యతో మాట్లాడారు. అక్కడ దేవుని పరిపూర్ణత లేదని అర్థం. దైవాశీర్వాదాలకు అడ్డనమాట అది. కృప పొందుకోవడానికి ఒక పెద్ద ఆటంకం. వెంటనే క్షమించాలి, వెంటనే క్షమించాలి. భార్య భర్తలు ఒకవేళ యేసు ప్రభు పరిపూర్ణుడు ఆ పరిపూర్ణ మార్గంలో నడిస్తే ఇన్ని డైవర్స్ కేసులు ఉంటాయా? ఉండనే ఉండవు. సో ఏ లోటుపాట్లు అవకతవకలు నీలో ఉన్నా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి, నాకు ఈ లోటుపాటు ఉంది, లార్డ్ ఐ హ్యావ్ దిస్ వీక్నెస్, ప్లీజ్ డెలివర్ మీ, నన్ను విడిపించు ప్రభువా, నన్ను శుద్ధి చేయమంటే తప్పకుండా చేస్తాడు. ఆయన స్వభావం నీకు ఇస్తాడు. లేదు నాకు అన్నీ తెలుసు, నేను చాలా పర్ఫెక్ట్, భక్తిలో నేను ఏ గ్రేడ్ ఉన్నా అంటే ఆయన దగ్గర మన భక్తి అంతా, మన నీతి అంతా ఎలాగుందంట, మురికి గూడలాగా. యూ నీడ్ హిస్ రైటియస్. ఆయన నీతి మనకు కావాలి, ఆయన పరిపూర్ణత మనకు కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడితే నువ్వు ఏ తప్పు చేయవన్నమాట. ఎందుకంటే నీ గైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? పరిశుద్ధాత్ముడే నేను నడిపిస్తాడు కదా, సర్వసత్యంలో నడిపిస్తాడు. ఏ కీడు నీకు రాదు, ఏ తప్పుడు అడుగు వేయవు, ఏ ప్రమాదం నీకు రాదు. ఆత్మ చేత నడిపింపబడుతున్నాం, శరీర నియమాల చేత కాక ఆత్మ నియమం ద్వారా మనము నడిపింపబడుతున్నాం. అది కోరుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక నామం సేవకుని మాట రూఢిపరచువాడని.
యెషయా 44:26 నేనే నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను. సేవకులు అంటే అల్లాటప్పగా ఎప్పుడు తీసుకోవద్దండి. గాడ్స్ ఏజెంట్స్ అన్నమాట వాళ్ళు. మీరు దేవుణ్ణి చూడలేరు కానీ దేవుని సేవకులను చూస్తారు. దేవునికి పరిచర్య చేయలేరు కానీ దేవుని సేవకులకు మీరు పరిచర్య చేయగలరు. దేవునికి ఏది ఇవ్వలేరు కానీ సేవకులకు ఇవ్వగలుగుతారు. అంటే దేవుడు తన ప్రతినిధులుగా దేవుడు తల్లి గర్భంలోనే వాడిని రూపించుకొని అభిషేకించి ప్రజల కొరకు నిలబెట్టినప్పుడు తప్పకుండా నువ్వు గౌరవ మర్యాదలు ఇవ్వాలి. యూ హ్యావ్ టు రెస్పెక్ట్ గాడ్ సర్వెంట్స్. ఎందుకంటే వారు దేవుని నోరుగా ఉన్నారు. దే ఆర్ ద మౌత్ పీస్ ఆఫ్ గాడ్. వారు ఏదన్నా పలుకుతే అది జరుగుతుంది. వారు దీవిస్తే దీవెన అయిపోతుంది, శపిస్తే శాపం అయిపోతుంది. కానీ దేవుని బిడ్డల సేవకులు ఎప్పుడు శపించొద్దనే నేను చెప్తాను. ఇది అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయంలో నువ్వు ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నీవు దూషించు వారిని నేను శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములని యందు ఆశీర్వదించబడి అని అబ్రహాంతో అనగా యెహోవా అతను చెప్పిన ప్రకారం అబ్రహాం వీళ్ళను దేవుడు అతనికి చెప్తాడు కదా, కొన్ని కార్యాలు చెప్తే అలాగే విధేయుడైనాడు. నువ్వు విధేయత చూపెట్టు. దేవుడు తన సేవకులను ప్రజల ముందు గౌరవిస్తాడు, ఘనపరుస్తాడు అన్నమాట. ఎందుకంటే వారి మాట నెరవేరుతుంది. దెన్ గాడ్ గెట్స్ ద గ్లోరీ అండ్ పీపుల్ బిలీవ్ ద గాడ్ సర్వెంట్ కదా. దేవుని సేవకులు ఏదైనా మాట చెప్పినా జరిగిందంటే ప్రజలందరికీ దేవుని మీద నమ్మకం, మరి ఇంకెవరి మీద నమ్మకం ఉంటుంది? సేవకులు. నువ్వు దేవుని ప్రవక్తను నమ్మాలంటే దేవుని నమ్ముకోవాలని వాక్యంలో ఉంది. అది దేవుడు మరి అట్టి ఘనత సేవకులకి ఇస్తాడు. తెల్ల బట్టలు కట్టుకొని ఒక భుజానికి సంచి తగిలించుకుంటే సేవకులు అయిపోతారా? వాళ్ళు దేవుని అభిషక్తులై ఉండాలి. దేవుడు వాళ్ళని పిలిచిన వారి వ్యక్తులుగా ఉండాలి. వాళ్ళు నీతి నియమాలు పాటించాలి. దేవుని చేతిలో ఉన్న భక్తులు వారు చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది. కానీ చూసిన వాళ్ళందరూ ఈ ప్రవచనాలు, ఇప్పుడు చాలా ప్రవచనాలకు ఎక్కువ వీటిస్తున్నారు కదా, సోదే చెప్పే ఆత్మతో ఏవేవో చెప్తున్నారు. వాక్యంలో ఉంటున్నదే నమ్మాలని ఖచ్చితంగా మీకు బోధిస్తున్నాను. బిలీవ్ ద వర్డ్, నథింగ్ లైక్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని మించిన ప్రవచనం ఎక్కడుంది? కాబట్టి అలా చాలామంది మోసపోతారు. అమ్మా నా యవనస్తురాలు పిల్ల 18 ఏళ్ళ పిల్ల పిచ్చి పిచ్చి చేస్తుందమ్మా, కింద పడుతుందమ్మా, పొరలాడుతుందమ్మా. ఏమైంది? ఈరోజు ఒక ప్రార్థన కూడికి పోయింది. ఆ భక్తుడు అన్నాడంటే మీ ఇంట్లో సైతాన్ ఉందని. అయిపోయా. చూడండి, ఇది సువార్త అంటారా దీన్ని? ఇది మంచి వార్తనేనా? సేవకుడు ఎలాంటి వార్త ఇవ్వాలమ్మా? శుభవార్త ఇవ్వాలి. మీ ఇంట్లో ఏదున్నా పోతుందని చెప్పాలి. నీ రోగం నయమైపోతుందండి, మీ ఇంట్లో సమాధానం ఉంటుందని చెప్పాలి. ఆల్ పాజిటివ్ వర్డ్స్ ఏ గాడ్ సర్వెంట్ షుడ్ స్పీక్. చూడండి, అలా నెగటివిటీ ఇంజెక్ట్ చేసినాడు. పిల్లకు పిచ్చి పట్టినట్టు రాత్రంతా గాబరు చేస్తుంది. ఏదో ఉందంట మన ఇంట్లో. అప్పుడు ఫోన్ నా చేతికి, ఏమన్నా చేతికి ఫోన్ ఇవ్వమన్నా ఫోన్ ఇచ్చా. బిడ్డ మీ ఇంట్లో పరిశుద్ధాత్ముడే ఉన్నాడు, దేవుడు ఉన్నాడు మీ ఇంట్లో, నా మాట నమ్ము అని చెప్పి మంచి ప్రార్థన చేసిన వెంటనే నేను నిద్రపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దొంగ ప్రవచనాలు ఎక్కువగా వచ్చేసినాయి, నమ్మొద్దు. కీడేమి రాదండి దేవుని బిడ్డలకు, ఏ కీడు రాదు, ఏ కీడు నీకు తగలదు. చపట్లు పడి దేవుని స్తుతించు. మీ ఆయన చచ్చిపోతాడు, మీ ఆయన చావడండి, దీర్ఘాయుష్ చేత ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. నీ ప్రార్థనలు దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం. కాబట్టి డోంట్ బిలీవ్ దిస్ కాక్ అండ్ బుల్ స్టోరీస్. నువ్వు యూపీఎఫ్లో వచ్చినావంటే మంచి గట్టి ధాన్యంలాగా తయారు కావాలి, గట్టి విశ్వాసం అయిపోవాలి. ఇంత వాక్యం మీకు బోధిస్తున్నాను కదా. మనుషులను కాదు నమ్మేది, దేవుని నమ్మాలి. దేవుని సేవకులను, అభిషక్తులంటేనే నమ్మాలి. అంతేగాని అబద్ధ ప్రవక్తలకు దూరంగా ఉండాలి. నిజమైన సేవకులు తెలిసిపోతుంది. నిజమైన సేవకులు ప్రజలకు కూడా దేవుడు జ్ఞానం ఇచ్చినాడు. అభిషేకం ప్రజల్లో కూడా ఉంటుంది. దే క్యాన్ రికగ్నైజ్ ద ట్రూ గాడ్ సర్వెంట్. తప్పకుండా వారు గుర్తుపడతారు. దేవుడు వారికి అట్టి జ్ఞానాన్ని ఇస్తాడని నేను నమ్ముతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి నిజమైన సేవకులు చెప్పిన మాట నెరవేరుతుందండి, తప్పక నెరవేరుతుంది. దేవుని స్తోత్రం. మరి దేవుని నామం కొరకు నా జీవితం సమర్పించుకున్నాను. దేవుడు చెప్పినట్టు చేసినాను ఇంతవరకు. కానీ నా నోటి నుండి వచ్చే మాట నెరవేరుతుంది. నేను చెప్పడం కాదు, చాలామంది చెప్తుంటారు, అమ్మ మీరు అన్న మాట నెరవేరుతుంది. ఎందుకు నెరవేరుతుంది? దేవుడే నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన పలికే మాట నా నోటి ద్వారా విడుదలవుతుందని నేను విన్నాను. అలెక్స్ కొన్ని సంవత్సరాల ముందు బిజినెస్ మైండ్ అన్నమాట, బిజినెస్ చక్కగా చదువుకుని తెలివిగలవాడు. వ్యాపారం, ఏం వ్యాపారంలో ఇంట్రెస్ట్ అంటే కుక్కల వ్యాపారం. ఒక్కొక్క కుక్క 70,000 80,000 ఇట్లా పెట్టుకొని వాడు దాన్ని బ్రీడింగ్ చేసి ఆ పిల్లల్ని అమ్మితే చాలా లాభం వచ్చేదట.
ఇంట్లో కూడా కుక్క, రూమ్లో కూడా కుక్క. నాకు స్థలం లేదురా సేవ చేయడానికంటే, లేదా వ్యాపారం చేయాలి. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవా మనసు మార్చు ప్రభువా, ఈ సేవ ఆటంకంగా ఉండొద్దు, ఆటంకం కలగొద్దని ప్రార్థన చేసి. కానీ చెప్పిన ఒకరోజు పిలిచి, బిడ్డ ఇది కాదు నీ మార్గం, నువ్వు డిఓజీ పని చేయకు, జీఓడి పని చేయాలని చెప్పినారు. వాడు బివేర్ ఆఫ్ డాగ్ అని గేట్ దగ్గర పెట్టినాడు, నేను బివేర్ ఆఫ్ గాడ్ అని ఇక్కడ పెట్టినాడు, చూడండి ఉన్నది కదా మరి అని చెప్పి. అని నువ్వు ఒక రోజు తప్పకుండా సేవకుడు అవుతావు బిడ్డ అని ఒక మంచి 2,000 రూపాయలు పెట్టి లైఫ్ అప్లికేషన్ స్టడీ బైబిల్ కొని ప్రెజెంటెడ్ టు అలెక్స్ అని రాసి వాళ్ళ దగ్గర పోయి తల మీద చేయి పెట్టి, నాన్న ఒక రోజు నువ్వు వాక్యం అందిస్తావు బిడ్డ అని చెప్పినాను. దేవుడు ఆ మాట మీద ముద్ర వేసేసినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రార్థన దేవుడు విని, నేను కుక్క సేవ కాదు బిడ్డ, మనకు దేవుని సేవ చేయాలంటే కుక్కలని చచ్చిపోయింది, ఎంతో నష్టమైంది. కానీ దేవుని మాట నెరవేరింది, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ పోయినా మా ఆంటీ నాకు చెప్పింది నేను దేవుని సేవకుడు అవుతానని. ఇప్పుడు నేను వాక్యం అందిస్తున్నాను. టాప్ బిజినెస్ మ్యాన్ ఎంతో లక్షలు సంపాదిస్తాడు, కానీ ఇప్పుడు మనసు మార్చుకొని దేవుని సేవ కంటే మించింది లేదని ఒక మార్పిడి దేవుడు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. తన దాసుల నోటి నుండి వచ్చే మాట నెరవేరుతుంది. ఆయన దేవుని సేవకుల మాటను ఏం చేస్తున్నాడు, రూఢిపరుస్తున్నాడు. నువ్వు నమ్మాలన్నమాట, దేవుని సేవకురాలు సేవకుడైనా చెప్తే నమ్మాలి. ఇంకేడవకమ్మా నువ్వు అంటే దేవుడు తప్పకుండా ఏడవద్దు అంతే. ఇంకా ఒక ఆమె వచ్చి నా వడిలో పడి భర్త చనిపోయినాడని ఏడ్చి ఏడ్చి అంతా చాలా ఏడుస్తుంది అనమాట, అనేబుల్ టు కంఫర్ట్ హర్. నేను అన్నాను, నేను బిడ్డ నీ కొరకు ప్రార్థన చేస్తాను, నీ కన్నీళ్ళని నేనే తుడిచేస్తాను, ఇక మీద నువ్వు ఏడవని చెప్పినాను. నేను ఆ కన్నీళ్ళని నా చేతితో తుడిచేసినాను, మళ్ళీ ఎప్పుడు ఏడవలేదు ఆమె. దేవునికి స్తోత్రం. అది అయిపోయింది అనమాట అంతే. అంటే దేవుడు అంత వడిగా తన సేవకుల ద్వారా పని చేస్తాడని మీరు మర్చిపోకూడదు. సేవకులను ఎప్పుడు వెక్కిరించొద్దు. ఆ ప్రసంగం అట్ట చేసిండు, ఇట్ట చేసిండు, ఇట్ట చేసి అట్లా కాదు, నీ పని కాదు అది. వాళ్ళు దేవుని మాటలు వెదజల్లుతుంటే విను, నీ ప్రవర్తన నేను చేయి చక్కబెట్టు. కానీ ఇలా చెప్పినారు అలా చెప్పినారు అది నీ పని కాదు. డోంట్ క్రిటిసైజ్ గాడ్ సర్వెంట్స్ బికాజ్ యూ మే బి గెటింగ్ పనిష్మెంట్. ఇక్కడ 2 రాజులు 2వ అధ్యాయంలో 23-24 ప్రవక్త కదా ఎలీషా, ఆయన బోడితలవాడు అనమాట, బాల్డీ పర్సన్. ఈ ఎలీషాను చూసి కొందరు పిల్లలు అపహాస్యం చేస్తారు. ఏమైందో చూడండి, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 23-24. అతడు త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోడివాడ ఎక్కిపోమ్ము అని అతను అపహాస్యం చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యెహోవా నామమును బట్టి వారిని శపించి కోపం వచ్చేసింది. ఎంత దైవజనుడైనా ఎంత ప్రవక్త అయినా మానవుడే కదా, ఆ కోపం అట్లా రానియకూడదు అన్నమాట. బోడి తలవాడ అని అంటే ఈ పిల్లరు ఎలీషా కోపం వచ్చేసి వెనకకు తిరిగి వారిని శపిస్తాడట. అప్పుడు 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారిలో 42 బాలురలను చీల్చివేసింది. 42 యంగ్స్టర్స్. ఈ ఎలీషా ప్రవక్త అనగానే ఆ మాట నెరవేరిపోయింది అనమాట. సేవకుల మాట రూఢిపరుస్తాడంటే శాపం వచ్చేసింది. వెంటనే అడవి నుండి 2 ఆడు ఎలుగుబంట్లు అడవిలో నుండి వచ్చి వారి 42 బాలులను చీల్చివేశానని చూస్తున్నాం. మా నాన్నగారి జీవితంలో కూడా జరిగిన కార్యం ఒకటి చెప్తాను. అంటే గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, అందరికి ఇచ్చేది. ఒకసారి వాచ్ ఉండింది, మంచి వాచ్ ఎవరో ప్రజెంట్ చేసినారు. ఒక అతను అన్నాడు, పాస్టర్ గారు మీకెందుకు వాచ్, నేను డ్యూటీకి వెళ్తాను, నాకు వాచ్ అవసరం. వెంటనే వాచ్ తీసి ఇచ్చేసినాడు. మళ్ళీ ఎప్పుడు మా నాన్నగారు చనిపోయే వరకు వాచ్ కట్టలేదు. 19 సంవత్సరాలప్పుడు కేరళ నుండి సేవ దర్శనం పొందుకొని వచ్చినారు. అప్పుడు నాన్నగారితో ఇంకొక అతను, నాన్నగారికి ఎప్పుడు ఆత్మల రక్షణ, ఆత్మల కొరకు ప్రయాసపడడం, ఏదైనా ఉంటే ఇతరులకు ఇవ్వడం, ఇదే తెలుసు. ఆయన డబ్బు సంపాదించాలని మతిలో అస్సలే లేదన్నమాట. ఇట్స్ కాల్డ్ బై గాడ్. అయితే ఇతను వెంటొచ్చిన వానికి అది లేదు, ఏదో వ్యాపారంలాగా దేవుని సేవ చేయాలని వచ్చినాడు. వీళ్ళిద్దరికి మిళితం అయితే లేదనమాట. కళ్ళు ఒకటే రూమ్లో ఉన్నారు కానీ మనసు కలవడం లేదు. ఆయన కొరకు ప్రార్థన చేసేది. ఒకరోజు ఎక్కడైనా గృహ దర్శనాలకు వెళ్తే వాళ్ళను ఆదరించాలి, వాళ్లకు బాధ కలగకుండా వారికి ప్రార్థన చేయాలి, వారి అవసరతల కొరకు చేయాలని నాయన చేస్తుంటే ఇతనికి అది లేదు. వాళ్ళు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు, ఇది అన్నమాట. అలాగుంటే నాయన గారు ఒకసారి బాధ కలిగి
ఓపెన్గా చెప్పినాడంట, మనం డబ్బు కొరకు రాలేదు కదా, ఆత్మల సంపాదన కొరకు వచ్చిన. దేవుడే మన అవసరతలు తీర్చాడు. నువ్వు డబ్బు మీద ఆశ పెట్టొద్దు, ఎవరిని డబ్బు అడగొద్దు. నీకు డబ్బు మీద ఆశ ఎక్కువైందని నాకు తెలుస్తుంది, గెహజీకి ఏం సంభవించిందో తెలుసు కదా అని అన్నాడంట. అంతే, ఆయనకు అదే రాత్రి కుష్టి వచ్చిందండి. గెహజీకి ఏమొచ్చింది? ధనం ప్రేమిస్తే కుష్టి. వెంటనే ఆయన చెవులు మందమైపోయిందండి. ఆయన కుష్ఠరోగంతో చనిపోయినాడు. ఆయన భార్య బిడ్డలు కూడా ఈయన చనిపోగానే తిరిగి వెళ్ళిపోయినారు కేరళకు. ఉత్తుత్త సేవ చేసే వాళ్లకు ప్రార్థనలో బలం ఎలాగ ఉంటుంది, వారి మాటలు ఎలాగ నెరవేరుతుంది. కనుక అభిషక్తులు మాట ఇస్తే ఆ మాట మీద దేవుడు తప్పకుండా ముద్ర వేసి తద్వారా జనాలకు వారి మీద నమ్మకం కల్పిస్తాడు, వారు నిలబెడతాడు అన్నమాట. మోషేతో అంటాడు, నువ్వు బండను కొట్టు, నేనేమి ఇస్తాను? నీళ్ళని ఇస్తాను. మోషే అవిధేయుడే 2 సార్లు కొట్టినా కానీ మోషేను నిలబెట్టినాడా లేదా దేవుడు? నీళ్ళనిచ్చి తన నమ్మకాన్ని, 2 సార్లు ఎందుకు పెట్టావు, నీళ్ళు ఇయ్యా అన్నాడా? అవిధేయత, అందుకే నేను నీళ్ళు ఇవ్వను అనలేదు. అంటే ఆ దైవజనుని ప్రజల ముందు నిలబెట్టినాడు. తప్పు చేసినా, అవిధేయత చూపెట్టినా దేవుడు సెలవిచ్చినట్టు బండ నుండి ఏమొచ్చింది? నీళ్ళని వచ్చింది. అదనమాట దేవుని యొక్క గొప్ప నమ్మకత్వం తన దాసుల పట్ల. అందుకే వారు ఏదైనా అంటే తప్పకుండా దేవుడు వారికి తోడుండి ఆ మాటను నెరవేరుస్తాడని. వాళ్ళల్లో ఉన్న గొప్పతనం కాదు, వాళ్ళలో ఉన్న దేవుని గొప్పతనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సేవకుని మాట రూఢిపరచువాడని నీవు దేవుని స్తుతించాలి. యోహాను 3:33-34 ఒక మాట, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు, దేవుడు సత్యవంతుడు, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుని స్తోత్రం. గాడ్స్ సర్వెంట్స్ ఆర్ గైడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, గైడెడ్ బై ద హోలీ గాడ్. కాబట్టి వాళ్ళ మాటలు తప్పకుండా నెరవేరుతుంది. దేవుని నామంలో ఒకటి బండ. బండ అనే నామం మనమైతే ఎవరన్నా చెప్పిన మాట వినకుంటే వాడు ఒక బండ అంటాం కదా, కానీ అలా కాదు. దేవుని నామము ఆయన బండ అంటే 1 కొరింథీ 10:4 అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి, అనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. మోషే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి, కానీ ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తు సిలువలో మనకొరకు కొట్టబడినాడు. ఆయనలో నుండి ప్రవహించే జీవజలములు మనము పానీయం చేస్తూ తృప్తి కలిగి ఉన్నాము. ఈ నీటిని త్రాగువాడు మరీ మరీ దప్పికొంటాడు, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు మరెన్నడూ తప్పికొన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఆ బండ క్రీస్తే, ఆ బండ క్రీస్తే. మరి యెషయా 51:1 చూడండి, నీతిని అనుసరించు యెహోవాను వెతుకుచు ఉండు వారలారా, నా మాట వినుడి, మీరు ఏ బండ నుండి చెక్కబడితురు దాన్ని ఆలోచించండి, మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దాన్ని ఆలోచించండి. మనం క్రీస్తు వారం, క్రీస్తు అనే బండలో నుండి మనం చెక్కబడినాము. ఆ గుంట నుండి త్రవ్వబడినాం అంటే క్రీస్తు సాదృశ్యంగా ఉంది బండ. బండ సందులో ఎగురుతున్న నా పౌరమా అని పరమగీతంలో ఒక మాట ఉంది కదా, పరమగీత 2వ అధ్యాయంలో అనుకుంటాను. బండ సందుల్లో ఎగురున పౌరమా అంటే క్రీస్తు సంఘము పౌరం లాంటిది. పరిశుద్ధాత్మతోనే సంఘం పుట్టింది. యుగ యుగాలకు బండగా శిలగా ఈ సంఘము క్రీస్తులో దాగి ఉందని అర్థం అనమాట. ఈ పావురము బండ సందుల్లో దాక్కుంటుందని పరమగీతంలో మనం చూస్తున్నాము. పావురం అంటే సంఘము, బండ అంటే క్రీస్తు. యుగ యుగములకు నమ్ముకునదగిన శిల, బండ, దుర్గము. ఆయన నిత్యాశ్రయ దుర్గము, ఈజ్ ద రాక్ ఆఫ్ ఆల్ ఏజెస్. దేవుని స్తోత్రం. మన పితరులు ఈ బండలో నమ్మకం ఉంచినారు, వారు సిగ్గుపడలేదు కదా. మనం కూడా ఈ బండను ఆశ్రయిస్తున్నాం, మనకు సిగ్గు అవమానము కలగదు. దేవుని స్తోత్రం. కాబట్టి బండ అని మనకు అర్థమవుతుంది. పేతురుతో దేవుడు ఒక మాట, ప్రభు ఒక మాట అంటాడు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవదు. భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావు నేను పరలోకంలో బంధిస్తాను, భూమి మీద నువ్వు విడుదల చేసి నేను విడుదల చేస్తాను, పరలోక రాజ్యపు తాళపు చెవులు నీ చేతికి ఇస్తాను. అంటే బండ క్రీస్తు, క్రీస్తు పునాదిగా ఉన్నాడు. ఆ క్రీస్తు అనే బండ మీద సంఘము కట్టబడింది. అందుకే సంఘము పుట్టిన నాటి నుండి ఈ క్షణం వరకు సంఘానికి ఎన్నో హింసలు,
సంఘ స్థాపకులకు మరణం, హతసాక్షులైనారు ఎంతోమంది, ప్రభు నామమును బట్టి హింసింపబడినారు. ఆయన సంఘానికి చావు ఇంతవరకు లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భక్తులు మరణిస్తున్నారు, సంఘం అయితే కొనసాగిస్తున్నారు. కొందరు మీరు అయిన తర్వాత ఎవరండి ఈ సంఘాన్ని నడిపించి? ఎవరు నడిపిస్తారు? దేవుడే నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, ఆ దేవుని పని. సంఘానికి చావు లేదు, భక్తులు మరణిస్తారు కానీ సంఘము నిలబడుతుంది. అందుకే ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను అంటే, క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘము ఆగిపోదు, సాగిపోతుంది. క్రీస్తు అనే బండ మీద కట్టబడిన జీవితాలు కూడా అది విజయవంతం అయిపోతుంది. అందుకే అంటాడు కదా, ఈ నా మాటలు విని దాని ప్రకారం చేయువాడు బండ మీద తన గృహమును కట్టుకొనిన బుద్ధిమంతునితో సమానం. గాలి వచ్చింది, వాన వచ్చింది, వరదలు వచ్చింది, కానీ ఆ ఇల్లు పడలేదు. ఎందుకంటే క్రీస్తు అనే బండ మీద పునాది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. కనుక బండను నువ్వు ఆశ్రయించాలి. కనుక నువ్వు ప్రార్థన చేయడం మానకూడదు. కఠినుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, వారిని ద్వేషించొద్దు. డోంట్ హేట్ సిన్నర్స్. రోమీలకు రాసిన పత్రిక 9:33 చూడండి, Romans 9:33. ఇదిగో నేను అడ్డురాతిని, అడ్డుబండను సియోనులో స్థాపించున్నాను, ఆయనందు విశ్వాసం ఉంచి వాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం వాడు అడ్డురాయి తగిలి తొట్టుపడు. ఇది కొందరికి సహాయకరంగా ఉంది బండ, కొందరికి అడ్డురాయిగా ఉంది. దేవునికి వందనాలు చెల్లించండి, చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. కనుక ఈరోజు మనము విడిపించువాడు, పరిపూర్ణుడు, సేవకుని మాట రూఢిపరచువాడు, బండ. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. మాతో మాట్లాడినారు, హెచ్చరించినారు, బుద్ధి చెప్పినారు, జ్ఞానం ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్న బిడ్డలను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని, మరి 1000 నామాలను కూడా చెప్పి ముగించడానికి ఇంకా క్రొత్త నామాలు ఉంటే కూడా నాకు బయలుపరచమని. ఎన్ని నామాలతో కలిసినా తక్కువే అని మేము గమనిస్తున్నాము. లెక్కించలేనంత నామములు, బిరుదులు లేకుంది నీ స్వభావాన్ని మరి గుర్తుపట్టడానికి ఎవరికి సాధ్యం నాయన. ప్రభువా మేము కొంత మట్టికి గ్రహిస్తున్నాం, మాకు పరిపూర్ణత దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సత్య సంపూర్ణతలో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు 2025 మే 11వ తేదీ నుండి ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా, నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము
దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామం